వెల్కమ్ టు విజయలక్ష్మి వీడియోస్ అండి. నిన్న మేము ఎగ్జిబిషన్‌కి వెళ్ళామని చెప్పాం కదండీ! దాంట్లో మీకు మేము చూసినవన్నీ ఫస్ట్ పార్ట్ కింద పెట్టాము కదండీ! ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ పార్ట్. అవన్నీ బర్డ్స్ అన్నమాట. ఆ బర్డ్స్ అన్నీ మనం చూస్తే చాలా ఒక్కొక్కటి ఎంత అందంగా ఉన్నాయంటే చూడండి, కలర్స్ ఎంత బావుందో. ఆ రెడ్, వైలెట్ కలర్‌లోనే ఉంది కదండీ! గ్రీను పక్క పక్కనుంటే ఎంత ఎంత క్యూట్‌గా ఉన్నాయి కదండీ అవి. నెక్స్ట్ యెల్లో కలర్‌లో ఉన్నాయి చూడండి, ఎంత బావున్నాయో బుజ్జిగా. మా పిల్లలకి ఎంత నచ్చాయో మా చిన్న పాపకి. "మమ్మీ ఒకటడుగు మమ్మీ" అని చాలా అల్లరి పెట్టింది. "వాళ్ళివ్వరమ్మా, కాపోతే నిన్ను కూడా ఆ బోన్‌లో పెట్టేస్తారు" అని చెప్పాను నేను. వెంటనే భయపడిపోయి వెనక్కొచ్చేసింది. ఆ తర్వాత నెక్స్ట్ ఈ పక్షులు చూడండి ఎంత బావున్నాయి. పిల్లలందరూ చక్కగా ఆ పక్షులు చూసి హ్యాపీగా ఫీలయ్యారండి. ఏంటంటే పిల్లలకి ఇలాంటి బర్డ్స్ చూసినా, కుక్క పిల్లలు చూసినా చాలా ఇష్టపడతారనమాట. తర్వాతేంటి, చిన్న కోతి పిల్లుందండి. ఎంత బావుందో ఆ కోతి పిల్లని చూస్తే ఎంత ముచ్చటేసిందంటే మరి చెప్పలేమండి. సూపర్‌గా ఉంది. బాబోయ్! ఈ పావుని చూస్తుంటే చాలా భయమేసిందండి. ఆయనేం చేశారంటే మెడలో యేసుకొని ఇంక అక్కడక్కడే తిరుగుతున్నారు. ఇంక ఆయన్ని చూసి ఇంకా ఒకటే పరుగు మేము. మా పాప, నేను భయపడిపోయాం. భయపడిపోయి వెనకాల వచ్చేసాం. అతనన్నారు, "లేదమ్మా, అద్దంలో పెట్టేస్తాం" అని చెప్పేసి దాన్ని అద్దంలో పెట్టేసారు. అప్పుడు అలా కూల్ అయ్యామనమాట. నెక్స్ట్ తర్వాత చిన్న చిన్న రాబిట్సు. ఇది మైనా అండి. మనం హలో అంటే అది కూడా హలో, హలో, హలో అంటుందండి. మా పిల్లలు నా పేరు చెప్పవా శరణ్య, మోక్ష అని చెప్తున్నారనమాట. అది ఎంతసేపు హలో అని తప్ప ఇంకేం అనడం లేదు. చూడండి, రివర్స్‌లో వేలాడిందది. ఇది తిన్నగా నడవడం లేదు. రివర్స్‌లో వేలాడి హలో, హలో అంటుందనమాట. నెక్స్ట్ ఇవన్నీ కోళ్ళండి. కోళ్ళలోనే రకాలనమాట. రకరకాలున్నాయి. కోతిపిల్లని చెప్పాను కదండీ! చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. చుట్టూ మొత్తం అంతా తిరిగేస్తూ ఉంది. చిన్న పిల్లండి. చాలా చిన్నదది. వీడియో తీస్తుంటే అంత పెద్దలా కనిపిస్తుంది గానీ, చాలా చిన్న పిల్లండది. ఎంత బుజ్జిగా ఉందో అది. చక్కగా జనాలు చూసి చుట్టూ తిరుగుతుంది హ్యాపీగా. తర్వాత ఇవి రాబిట్స్ అండి. ఇవి పెద్దవే, చక్కగా పడుకుంది ఒకదాయి మటుగా చూసుకుంటూ ఉంది. నెక్స్ట్ ఇవన్నీ చిలకల్లాగా ఉన్నాయండి, పిట్టలు ఎంత బావున్నాయో. ఇవన్నీ చూడండి, జంటలు జంటలుగా ఒక్కొక్క స్టిక్ మీద అలా నించొనున్నాయో. చూడండి ఎలా ఉన్నాయో జంట జంటలుగా. ఆ జంటలు చూస్తే చక్కగా పెళ్లి చూసుకునే భార్యాభర్తల్లాగా చక్కగా ఉన్నాయండి. నెక్స్ట్ ఇవన్నీ కోళ్ళండి ఇవి. కోళ్ళు, బాతులు ఏవేవో ఉన్నాయండి. కదా కలర్ కలర్‌గా. తర్వాత ఇది హాస్టిచ్ అండి. ఒక పాపొచ్చి అక్కడ చెయ్యి పెట్టబోయింది. గబుక్కుని లాగేసాము. దానికి ఎంత పెద్ద నోరుందండి బాబోయ్! దాన్ని చూస్తేనే భయమేస్తుంది. చూసారా ఎంత పెద్ద నోరు చాపుతుందో, పెద్ద పెద్ద కాళ్ళు. ఎప్పుడైనా సరే ఏ పిల్లలు తీసుకెళ్ళినా కూడా అక్కడ చేతులు పెట్టనివ్వకండి దయచేసి. అవి చాలా ప్రమాదకరమైనవి. తర్వాత ఇది చూసారండి? ఎక్కే వాళ్ళకి ఎలా ఉంటదో గాని, చూసే వాళ్ళకి మటుకు గుండె దడొచ్చేస్తదండి. చూసేసరికి కళ్ళు తిరిగేసినట్టుగా అయిపోయింది నాకు. అది చూసి అదొకలా అయిపోయింది నాకు. చూడండి ఎంత హ్యాపీగా కూర్చున్నారో పిల్లలు. వాళ్ళకంటే భయమే లేదసల. తర్వాత చాట్ తీసుకున్నామండి. చాట్ అక్కడ చాలా టేస్టీగా ఉంది. ఒక ప్లేటు రూ. 50 అనమాట. 4 ప్లేటులు తీసుకున్నాం. చాట్ కూడా చాలా బావుందండి. చూసారండి, మేము గెలుచుకున్న ఇది లవ్ సింబల్. కుక్క చూడండి, జెయింట్ వీల్‌లో నుంచి లోపల నుంచి పరిగెట్టొస్తుంది. తర్వాత ఇది రాజుగారి కుర్చీల్లాగా ఉన్నాయి. తర్వాత పెద్ద జెయింట్ వీల్ ఉందండి. చాలా పెద్దది. అది కూడా గుండె దడ వచ్చేవేనండి. పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు ఎక్కకంటా ఉంటేనే చాలా మంచిది. చిన్న పిల్లలంటోళ్ళు పర్వాలేదు గానీ, పెద్దవాళ్ళు మటుకు ఎక్కకండి దయచేసి. అలా నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఇది ఎక్కారండి మా పిల్లలు. ఇది కూడా రూ. 100 అక్కడ ఏది ఎక్కినా కూడా రూ. 100 అది. మనం జెయింట్ వీల్ ఎక్కినా, తర్వాత కాఫీ కప్ లాంటివి ఎక్కినా, తర్వాత రాజుగారి కుర్చీలు లాంటివి ఎక్కినా, ఏదెక్కినా కూడా రూ. 100 ఒకప్పుడు రూ. 50 ఉండేది గానీ, ఇప్పుడు రూ. 100 చేసేసారు. తర్వాత ఇక నేతి జీడిపప్పులవి అమ్ముతున్నారండి. ఇవన్నీ చూసాం. చాలా బావున్నాయి. నేను చివరి వరకు మట్టుకు ఆ లవ్ సింబల్ దానిది వదలలేదు. ఇది బనానాలాగా అటు ఇటు ఊగుతది కదండీ! ఆ టైప్ అనమాట. అది ఖాళీగా ఉంది. ఎందుకంటే మేము బుధవారం వెళ్ళామండి. ఆహ్, సారీ, బుధవారం కాదు, మంగళవారం వెళ్ళాం. అందుకే అంత ఖాళీగా ఉంది. అంటే ఉన్నారు జనం. అంత మన ఆదివారంలాగా ఉండే అంత జనమైతే లేరు. అలా లేరు కాబట్టి హ్యాపీగా తిరుక్కుంటూ రాగలిగాం. లేదంటే ఈ జనాల్లోని చిరాకుగా ఉంటదండి. కానీ ఇప్పుడు హ్యాపీగా ఉంది. చూసుకొనొచ్చాం అన్నీని.
చూసారండి 'మాయా దీపం', 'అద్భుత దీపం' అంటారు కదా! చైర్స్ చూడండి ఎంత బాగున్నాయి. కలర్‌గా. పిల్లలకేంటంటే అవి అలాంటివి ఎక్కాలంటే చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటదండి. ఆ చుట్టూ తిప్పుతా అదైనా కూడా రూ. 100 ఒక అబ్బాయి చూడండి షూట్ చేసాడు. బాణాలన్నీ పక్కకే పడ్డాయి. మేమన్నాం పక్కకు పడినవి ఇవ్వచ్చు కదండీ! దాంట్లో పడేందుకంత అంటే, అమ్మ అప్పుడు వ్యాపారం దివాళీ అయిపోతాయమ్మా అన్నారు. మా ఆయన గారు రింగ్స్ తీసుకున్నారండి రూ. 50 అవి. అందులోను ఒక రింగ్ పడ్డదండి. ఒక రింగ్ పడడం వల్ల మాకొక గిఫ్టొచ్చిందనమాట. చూసారా అండి ఎన్నో చాలా రింగ్స్ ఇచ్చారు. మా పాప అందరూ ఏసారు. కానీ మా ఆయన గారికొచ్చింది గిఫ్టు. అయితే నేనన్నాను ఒక టెడ్డీ బేర్ ఇవ్వండి అని చెప్పాను నేను. అతనేమో సరేనమ్మా అని చెప్పేసి ఫస్ట్ లవ్ సింబల్ అన్నాం. తర్వాత కాదు కాదు టెడ్డీ బేర్ ఇవ్వండి అన్నాం. ఆ టెడ్డీ బేర్ తీసాడతను. అదిగోండి ఆ కవర్‌లో ఉన్నది. చూసారా ఏం అడుగుతావు అనేసి ఆయన కూడా బుర్ర గోకేసుకుంటున్నాడనమాట. టెన్షన్ పడిపోయి. లాస్ట్‌కి అతను ఆ టెడ్డీ బేర్ పట్టుకొనొచ్చిస్తే మా ఆయన గారన్నారు, "టెడ్డీ వద్దు. లవ్ సింబల్ తీసుకుంటాను. నీకు నేను గిఫ్ట్‌గా ఇస్తాను. గెలిచాను కదా!" అనేసి. ఆయన గెలిచిచ్చింది మరి తీసుకోవాలంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదండీ! ఏదైనా భర్త చేతితో తీసుకుంది ఏదైనా మన హ్యాపీనెస్‌నిస్తుంది కదా! అలా అనమాట. అదొద్దనేసాం. లాస్ట్‌లోనేంటంటే ఆరెంజ్ కలర్ మా పాప రెడ్ తీసుకుందాం మమ్మీ అన్నది. వద్దు మమ్మీ వద్దు. ఆరెంజ్ తీసుకుందాం అని చెప్పేసి ఆరెంజ్ తీసుకున్నామండి. ఆయన తీసేస్తున్నాడు కదా! ఆరెంజ్ కలర్. అదిగోండి. ఇప్పుడు నాకు చూడండి ఆయన అదిచ్చి ఐ లవ్ యూ చెప్తారో నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా అండి. మా పాప చూడండి అలా. చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. ఆ తర్వాత నెయిల్ పాలిషు, తర్వాత బ్యాంగిల్సు. నెయిల్ పాలిష్‌లో ఏంటంటే రూ. 40 ఉన్నాయండి. చాలా బావున్నాయి అవి నేను పెట్టుకొని చూసాను. సూపర్‌గా ఉన్నాయి కలర్స్ కూడాను. కలరు అంటే తొక్కల్లా వచ్చేసినవి కాకుండా చాలా బావున్నాయి. నేను రూ. 40 తీసుకున్నాను. నెక్స్ట్ బ్యాంగిల్స్‌లో అయితే రకరకాల బ్యాంగిల్స్ ఉన్నాయండి. అన్నీ రీజనబుల్ రేటుల్లోనే ఉన్నాయి. మనం కొనుక్కోగలిగే రేటుల్లోనే ఉన్నాయి. తర్వాత సైడ్ బ్యాంగిల్సు చిన్న చిన్న మువ్వల్లా ఉండేవి అన్నీ చూడండి ఎంత బావున్నాయో. మెటాలిక్కు చూడండి బ్లాక్ ఇవి పూసలతోని అన్నీ. హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఉన్నాయండి. ఇది చూసారండి? ఏదో సినిమాలోని 'బాబు మోహన్' యూజ్ చేసిన దువ్వెనది. ఇవన్నీ అన్నీ అన్ని దువ్వెనలో కూడా మంచి మంచి మోడల్స్ ఉన్నాయండి. మనం ఏది కావాలంటే అది. మంచి మంచి మోడల్స్ ఉన్నాయి చూడండి. పేలు దువ్వెనలు, చిన్న చిన్న మనం పట్టుకునే స్టిక్ లాంటి దువ్వెనలు, పెద్ద పెద్ద జుత్తు చిక్కులు తీసుకునే దువ్వెనలన్నీ రకరకాల దువ్వెనలున్నాయి. నేను దువ్వెన తీసుకుంటానంటే, "ఎన్ని సార్లు కొంటావే బాబు దువ్వెనలు, మరింక దువ్వెనలు కొనకు తల్లి" అని చెప్పేసారితను. ఇంక మరి నేను దువ్వెన జోలికైతే ఎళ్ళలేదు. తర్వాత పాపకి స్టిక్కర్స్ ప్యాక్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే, ఇయర్ రింగ్స్ అయితే ఇంక మనం చెప్పనవసరం లేదండి. మంచి మంచి మోడల్స్ అన్నీ రీజనబుల్ రేట్‌ల్లోని సూపర్‌గా ఉన్నాయి. ఎవరైనా కొనుక్కోవాలనుకున్న, అవి చూడాలనుకున్న, మన వైజాగ్ దగ్గరున్న ఆర్‌కే బీచ్ దగ్గరున్న ఈ మెరీన్ పార్క్ దగ్గరికి వెళ్లి, సబ్‌మెరైన్ ఇవన్నీ చూడొచ్చండి. తర్వాత ఎగ్జిబిషన్‌లోకెళ్ళి చూడండి చెవులీలు ఎంత ఎంత మోడల్స్ ఉన్నాయో కదండీ! నాకైతే చాలా నచ్చాయండి. నచ్చాయి కాబట్టి నేనొక మోడల్ తీసుకున్నానండి అది. నాచ్ గ్రీన్ కలరు. సూపర్‌గా ఉందదండి. చెవులీలు పెట్టుకొని కూడా చూసాను. సూపర్‌గా ఉన్నాయి. అదెంతో కాదండి రూ. 180. ఆ! ఫ్లవర్స్ చూడండి. ఒరిజినల్ ఫ్లవర్స్ లాగే ఉన్నాయి. నెక్స్టు పచ్చళ్ళు. పచ్చడిలోని ఈ పచ్చడి బావుందండి. అది పండు మిర్చి ఏదో అన్నాడండి. పచ్చిమిరపకాయల పచ్చడో ఏదో. కానీ టేస్ట్‌గే ఉందండి. పచ్చడ్లు కూడా బావున్నాయక్కడ. రేటెంతో అడగలేదులెండి. ఇదిగోండి మా పాప బాల్స్ 3 బుట్టలున్నాయండి అక్కడ. 3 బుట్టలతోని రూ. 100 అండి అవి బాల్స్. అయితే ముగ్గురం 3 బుట్టలు తీసుకున్నాం. అక్కడొక నంబర్ ఇస్తారనమాట. ఆ నంబరు మొత్తం కౌంటింగ్ చేస్తారు. అక్కడున్న నంబర్ మాత్రమే కౌంటింగ్ చేసిన తర్వాత ఆ నంబర్‌కి మాత్రమే మనకు గిఫ్టొస్తది. అలాగా ఒక్కొక్కళ్ళు వేసామనమాట బాల్స్. ఫస్ట్ మా చిన్న పాప ఏస్తుందండి. చిన్న పాప అన్నీ ఏసింది బాల్స్ అన్నీ. అక్కడున్న నంబర్ కౌంటింగ్ రాలేదు. 15 ఎంతో వచ్చింది. సంథింగ్ అది తనకేం గిఫ్ట్ రాలేదు. తర్వాత మా పెద్ద పాప కూడా బాల్స్ ఏసిందండి. ఆహ్, మొత్తం అన్నీ ఏస్తే తనకొక గిఫ్టొచ్చిందండి. రూ. 100 బాల్స్ తీసుకుంటే, రూ. 10 వడపోసుకునే జాలి వచ్చిందండి. అది చూస్తే నాకు చాలా నవ్వొచ్చింది.
పోన్లే మనమేంటంటే ఎంత గెలిచామనేది కాదు. మనకి వచ్చిందా లేదా అనేది కావాలి. అలాగా మాకు రూ. 10 కూడా హ్యాపీగా ఫీలయ్యాం మేమండి. ఆహ్, రూ. 100 పోయినా పిల్లలు చక్కగా ఆడుకున్నారు. హ్యాపీగా ఫీలయ్యారు. ఆ హ్యాపీనెస్ సరిపోతాయి కదండీ! ఇంకా మనం ఇంకా ఆటి కోసం ఆలోచించి రూ. 100 పోయిందని ఆలోచించే కంటే వాళ్ళు హ్యాపీగా ఆడుకున్నారు. రూ. 10 వచ్చినా కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారనే ఆలోచనే మాకు చాలా హ్యాపీనెస్‌నిచ్చిందండి. ఆ! చూసారండి అన్ని కౌంటింగ్ చేస్తుందనమాట ఆ అమ్మాయి. ఇన్ని బాల్స్ ఈ నంబర్‌లో పడతాయని ఆ నంబర్స్ అన్నీ కౌంటింగ్ చేసి పలానా గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి ఇస్తదనమాట ఆ అమ్మాయి. మాకేం గిఫ్ట్ వచ్చిందో చూడండి ఒకసారి. అదిగోండి. నెక్స్ట్ మా పాప ప్లాస్టిక్ పాములు చూడండి చేతి మీద యేసుకొని చూస్తుంది. ఒరిజినల్ పామేసుకున్నంత ఫీల్ అయిపోతుంది తను. తర్వాత అవిగోండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్.